హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం నైన్త్ క్లాస్ భూగోళ శాస్త్రంలో చాప్టర్ 3 గురించి డిస్కస్ చేస్తున్నాం. చాప్టర్ 3 నేమ్ ఏంటంటే నీటిపారుదల. నీటిపారుదల అనేది మన భారతదేశంలో ఏ విధంగా ఉంది అనే టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. చూసినట్లయితే ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని నదీ పరివాహక ప్రాంతం లేదా హరివానం అని అంటారు. ఒక నదీ వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్నంతా ఏమంటారంటే నదీ పరివాహక ప్రాంతం లేదా దానినే హరివానం అని అంటారు. రెండు నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేసేది పర్వతం, ఉన్నత భూమి వంటి ఎత్తైన ప్రాంతం. ఇలాగా రెండు నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేసేది ఏంటి? రెండు నదీ పరివాహాలను వేరు చేసేది పర్వతం లేదా భూమి, ఉన్నతమైన భూమి లేదా ఎత్తైన పర్వతం లాంటివి వేరు చేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతంగా అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం కలదు. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏంటంటే అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం అనేది ఉందన్నమాట. భారతదేశంలో గంగా నదికి అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఉంది మన భారతదేశంలో. ప్రపంచంలోనే అని అడిగితే అమెజాను, మన భారతదేశంలో అని అడిగితే గంగా నది అనమాట. గంగా నది అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం. భారతదేశంలో నీటిపారుదల వ్యవస్థలు. మన భారతదేశంలో నీటిపారుదల అనేది రెండు వ్యవస్థలుగా, రెండు సమూహాలుగా విభజించారు. అవి ఒకటి హిమాలయ నదులు, రెండు ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు అంటే హిమాలయాల్లో నుంచి పుట్టి ప్రవహిస్తున్న నదులను హిమాలయ నదులు అని అంటారన్నమాట. ఈ హిమాలయ నదులు చాలా వరకు జీవనదులు, ఏడాది పొడవునా నీటిని కలిగి ఉండేవి అని అర్థం. జీవనదులు అంటే ఏంటి? ఏడాది పొడుగునా వాటిలో నీరు అనేది ఉంటుంది. హిమాలయ నదులు. ప్రధాన హిమాలయ నదులు చూసినట్లయితే సింధు మరియు బ్రహ్మపుత్ర. సింధు, బ్రహ్మపుత్ర ఏ నదులు అంటే హిమాలయ నదులు. ద్వీపకల్ప నదులు. ఈ ద్వీపకల్ప నదులు ఏంటంటే వర్షాధార నదులు. వర్షం వచ్చినప్పుడు మాత్రమే వాటిలో నీళ్లు ఉండే నదులను వర్షాధార నదులు అని అంటారు. అవి ఏంటి? ద్వీపకల్ప నదులు. హిమాలయ నదులు అంటే జీవనదులు, ద్వీపకల్ప నదులు అంటే వర్షాధార నదులు. ద్వీపకల్ప నదులు పశ్చిమ కనుమలలో ఉద్భవించి బంగాళాఖాతంలోనికి ప్రవేశిస్తాయి. ఈ ద్వీపకల్పం యొక్క నదులు ఏంటంటే పశ్చిమ కనుమలలో ఉద్భవిస్తాయి. ఎక్కడ ఉద్భవిస్తాయి అంటే పశ్చిమ కనుమలలో ఉద్భవించి బంగాళాఖాతంలోనికి ప్రవేశిస్తాయి. తర్వాత హిమాలయ నదులు. హిమాలయ నదులు అంటే సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు ప్రధానమైనవి. ఈ మూడు నదులు అనేవి హిమాలయ నదుల్లో ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటి యొక్క పరివాహక ప్రాంతాలను, వీటి యొక్క వ్యవస్థను ఇప్పుడు చూద్దాం. సింధు నది వ్యవస్థ. సింధు నది మానస సరోవరం సరస్సులో టిబెట్లో పుడుతుంది. సింధు నది అనేది మానస సరోవరం సరస్సులో టిబెట్లో పుడుతుందన్నమాట. పశ్చిమ దిక్కుకు ప్రవహిస్తూ లడఖ్లో ఇది భారత్లోనికి ప్రవేశిస్తుంది. మన భారతదేశంలోనికి ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది? లడఖ్లో ప్రవేశిస్తుంది. లడఖ్లో సుందరమైన ఒక గార్జును ఏర్పరుస్తుంది. ఇది సింధు నది అనేది ఒక గార్జును, లడఖ్ వద్ద గార్జును ఏర్పరుస్తుంది. జస్కర్, నుబ్రా, ఫ్యోక్ మరియు హుంజా వంటి ఉపనదులు కాశ్మీర్ ప్రాంతంలో సింధులో కలుస్తాయి. ఈ 3 ఉపనదులు అనేవి, 4 ఉపనదులు అనేవి కాశ్మీర్ ప్రాంతంలో ఈ సింధు నదిలో మనకి కలవడం జరుగుతుంది. తర్వాత సింధు నది బాల్టిస్తాన్ మరియు గిల్గిత్ గుండా ప్రవహిస్తూ అటాక్ వద్ద గల పర్వతాల నుంచి బహిర్గతం అవుతుంది. సట్లెజ్, బియాస్, రావి, చినాబ్ మరియు జీలాం నదులన్నీ కలిసి పాకిస్తాన్లోని మితాన్ కోట్ సమీపంలో సింధు నదిలోనికి ప్రవేశిస్తాయి. పాకిస్తాన్లో మితాన్ కోట్ సమీపంలో సింధు నదిలోనికి ప్రవహించే నదులు ఏంటంటే సట్లెజ్, బియాస్, రావి, చినాబ్ మరియు జీలాం. ఈ నదులన్నీ పాకిస్తాన్ సమీపంలో సింధు నదిలోనికి ప్రవేశిస్తాయి. చివరికి సింధు నది దక్షిణ దిశగా ప్రవహిస్తూ చివరికి కరాచీకి తూర్పున అరేబియా సముద్రంని చేరుకుంటుంది. ఈ సింధు నది అనేది చివరగా ఎక్కడికి చేరుకుంటుంది? అరేబియా సముద్రానికి చేరుకుంటుంది. ప్రపంచంలోని అతి పొడవైన నది సింధు నది. దీని యొక్క పొడవు ఏంటంటే 2900 కిలోమీటర్లుగా చెప్పొచ్చు. సింధు నది మన ప్రపంచంలోనే అతి పొడవైన నది అన్నమాట. ఈ సింధు నదీ జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1960లో. 1960లో సింధు నదీ జలాల ఒప్పందం అనేది జరిగింది. తర్వాత గంగా నది వ్యవస్థ. భగీరథగా పిలిచే గంగా నది యొక్క ప్రధాన జలాలు గంగోత్రి, హిమనీ నదం ద్వారా సమకూరుతాయి. ఈ గంగా నదికి జలాలు అనేవి ఎక్కడి నుంచి సమకూరుతాయి? గంగోత్రి మరియు హిమనీ నదం. గంగా నదికి మరొక పేరు ఏంటి? భగీరథి. ఇక్కడ 3 పాయింట్లు అయితే ఒకే పాయింట్లో వచ్చున్నాయి.
ఈ నీటి ప్రవాహం ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద అలకనందను కలుస్తుంది. ఈ గంగా ప్రవాహం అనేది ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద అలకనందను కలుస్తుందన్నమాట. హరిద్వార్ వద్ద గంగా నది పర్వతాల నుంచి మైదానాలకు చేరుతుంది. గంగా నదిలో హిమాలయాల నుంచి ప్రవహించే అనేక ఉపనదులు కలుస్తాయి. వాటిలో ప్రధానమైనవి యమున, ఘగ్రా, గండక్ మరియు కోసి. గంగా నది యొక్క ప్రధానమైన ఉపనదులు అని అడిగితే యమున, ఘాగ్రా, గండక్ మరియు కోసి నదులు గంగా నది యొక్క ఉపనదులుగా చెప్పచ్చు. యమునా నది హిమాలయాలలోని యమునోత్రి హిమనీ నదం నుంచి పుడుతుంది. ఇది గంగా నదికి సమాంతరంగా ప్రవహిస్తుంది. ఈ యమునా నది అనేది గంగా నదికి ఉపనది. ఈ యమునా నది ఎక్కడ పుడుతుంది? యమునోత్రి హిమనీ నదం నుంచి పుడుతుంది. ఇది గంగా నదికి ఏ విధంగా ప్రవహిస్తుంది? సమాంతరంగా ప్రవహిస్తుంది. యమునా నది కుడి ఒడ్డున ఉపనదిగా అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. యమునా నది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది? కుడి ఒడ్డున ఉపనదిగా కలుస్తుంది. అలహాబాద్ వద్ద కలుస్తుంది అన్నమాట యమునా నది. నేపాల్ హిమాలయాలలో ఘాగ్రా, గండక్ మరియు కోసి నదులు ఉద్భవిస్తాయి. ఈ ఘాగ్రా, గండక్, కోసి నదులు ఎక్కడ ఉద్భవిస్తాయి? నేపాల్లో ఉద్భవిస్తాయి. యమునా నది మాత్రం యమునోత్రి హిమనీ నదం నుంచి పుడుతుందన్నమాట. ద్వీపకల్ప ఉన్నత భూముల నుంచి వస్తున్న ప్రధాన ఉపనదులు చంబల్, బేత్వా మరియు సోన్ నదులు. ద్వీపకల్ప భూముల నుంచి వస్తున్న ఉపనదులు ఏంటంటే చంబల్, బేత్వా మరియు సోన్ నదులు అన్నమాట. తర్వాత నమామి గంగా అనేది ఒక సమగ్ర పరిరక్షణ కార్యక్రమంగా జూన్ 2014లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒక పథకం. ఈ నమామి గంగా అని అంటే ఏంటంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒక పథకంగా చెప్పచ్చు. ఇది ఈ నమామి గంగా అనేది ఏం చేస్తుంది అని అంటే జాతీయ నది అయిన మన గంగా నది యొక్క కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడం, అలాగే పరిరక్షణ మరియు పునరుజ్జీవనం అనే జంట లక్ష్యాలను సాధించడం కోసం రూపొందించబడిందే నమామి గంగా అనే కార్యక్రమం అన్నమాట. గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్ట చివరి ప్రదేశం ఫరక్కా. గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్ట చివరి ప్రదేశం ఏంటంటే ఫరక్కా. గంగా డెల్టా వద్ద నది రెండుగా చీలిపోతుంది. గంగా నది అనేది రెండు నదులుగా చీలిపోతుంది. అది దాంట్లో ఒకటి భగీరథి హుగ్లీ డెల్టా మైదానాల గుండా దక్షిణ దిశగా ప్రవహించి బంగాళాఖాతంలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ భగీరథిలో బ్రహ్మపుత్ర నది కలుస్తుంది. అటు తర్వాత దిగువన ప్రవహించే ఈ నదిని మేఘన అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది కలిసిన తర్వాత దిగువనగా ప్రవహించే నదిని అక్కడ ఏమంటారంటే మేఘన అని పిలుస్తారు. గంగా మరియు బ్రహ్మపుత్ర జలాలతో కూడిన పెద్ద నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ గంగా నదితో పాటు మళ్ళీ వచ్చి బ్రహ్మపుత్ర నది కలుస్తుంది కాబట్టి అది పెద్ద నది అయిపోతుంది. ఆ పెద్ద నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదుల ద్వారా ఏర్పడే డెల్టాను అంటే గంగా, బ్రహ్మపుత్ర నదుల ద్వారా ఏర్పడే డెల్టాను సుందర్బన్ డెల్టా అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. సుందర్బన్ డెల్టా అంటే ఏ నదుల ద్వారా ఏర్పడుతుంది అంటే గంగా, బ్రహ్మపుత్ర జలాలతో కూడిన పెద్ద నదితో ఏర్పడిన డెల్టాని సుందర్బన్ డెల్టా అని అంటారు. రాయల్ బెంగాల్ టైగర్ నివాసం ఎక్కడంటే సుందర్బన్ డెల్టా. ఈ సుందర్బన్ డెల్టాలో రాయల్ బెంగాల్ టైగర్ అనేది నివాసం ఏర్పరచుకుంటుంది. గంగా నది పొడవు సుమారు 2500 కిలోమీటర్లు. ఈ గంగా నది పొడవు వచ్చేసి 2500 కిలోమీటర్లు. ఇందాక సింధు నది పొడవు మనం చూసినట్లయితే 2900 కిలోమీటర్లు. అంటే అది ప్రపంచంలోనే పెద్ద పొడవైన నది అన్నమాట. దాని తర్వాత గంగా నది 2500 కిలోమీటర్లు. సింధు మరియు గంగా నది వ్యవస్థల మధ్య గల జల విభాజక క్షేత్రంపై అంబాలా ఉంది. జల విభాజక క్షేత్రం పైన ఏముంది? అంబాలా అనేది ఉందన్నమాట. తర్వాత బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ. బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానస సరోవరం సరస్సుకు తూర్పున సింధు మరియు సట్లెజ్ జన్మస్థలాలకు చాలా సమీపంలో పుడుతుందన్నమాట. ఈ బ్రహ్మపుత్ర నది అనేది ఎక్కడ పుడుతుంది? మానస సరోవరం సరస్సుకు తూర్పున ఉన్న సింధు, సట్లెజ్ జన్మస్థలాలకు సమీపంలో పుడుతుంది బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నది నామ్చా బర్వా వద్దకు చేరిన తర్వాత అది యు ఆకారపు మలుపు తీసుకొని అరుణాచల్ ప్రదేశ్లోని ఒక గార్జ్ ద్వారా భారతదేశంలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ దీన్ని దిహాంగ్ అని అంటారు. బ్రహ్మపుత్ర నది మన భారతదేశంలో ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక గార్జ్ ద్వారా మన భారతదేశంలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ దీనిని ఏమంటారు? అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమంటారు? దిహాంగ్ అని అంటారు.
ఇందులో దిబాంగ్, లోహిత్ మరియు ఇతర ఉపనదులు కలిసిన తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్రగా ఏర్పడుతుంది. బ్రహ్మపుత్రగా ఎప్పుడు ఏర్పడుతుందంటే అస్సాంలో ఏర్పడుతుంది. కానీ అది యు ఆకారపు మలుపు తీసుకొని ఎక్కడ మన రాష్ట్రంలోనికి ప్రవేశిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తుందన్నమాట. తర్వాత బ్రహ్మపుత్రను టిబెట్లో తాంగ్స్పో, బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. బ్రహ్మపుత్రను టిబెట్లో ఏ పేరుతో పిలుస్తారు? తాంగ్స్పో. బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది ద్వారా ఏర్పడిన ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం మజులి. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్లో మీరే కనుక్కోండి అని బిట్ లాగా ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఏంటంటే మజులి. బ్రహ్మపుత్ర నది ద్వారా ఏర్పడిన ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం అని అడిగితే మజులి. మజులి అనేది అవక్షేపాల ద్వారా ఏర్పడుతుందన్నమాట. తర్వాత ఇప్పుడు దాకా హిమాలయాల నుంచి ఏర్పడిన నదుల గురించి చూసాం. తర్వాత 2 ద్వీపకల్ప నదులు. ఈ ద్వీపకల్ప నదులు ఏంటంటే భారతదేశంలో ప్రధాన జల విభాజక క్షేత్రం పశ్చిమ కనుమలు. ఈ ద్వీపకల్ప నదులన్నీ భారతదేశంలో ఎక్కడ విభాజక క్షేత్రం అనేది ఉంది? పశ్చిమ కనుమల్లో ఉందన్నమాట. ద్వీపకల్పంలోని ప్రధాన నదులు, మన ద్వీపకల్పంలో ఉండే ప్రధాన నదులు ఏంటి? గోదావరి, కృష్ణ, కావేరి నదులు తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవి గోదావరి, కృష్ణ, కావేరి నదులు ఈ 3 మాత్రము తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. తర్వాత నర్మదా, తపతి నదులు మాత్రం పశ్చిమ వైపుగా ప్రవహించే పొడవైన నదులు. ఇవి ఉప్పు కయ్యలను ఏర్పరుస్తాయి. ఇది కూడా ఇంపార్టెంటు. గోదావరి, కృష్ణ, కావేరి మరియు ఆ నదులు ఏ దిక్కులో ప్రవహిస్తాయి అంటే తూర్పు దిక్కులో ప్రవహిస్తాయి అన్నమాట. ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. నర్మదా, తపతి మాత్రం పశ్చిమ వైపుగా ప్రవహించే నదులు అన్నమాట. నర్మదా నది పరివాహక ప్రాంతం. ఒక్కొక్క పరివాహక ప్రాంతం గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. నర్మదా పరివాహక ప్రాంతం. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్ కంకట్ కొండల్లో పుడుతుంది. నర్మదా నది అనేది ఎక్కడ పుడుతుంది? అమర్ కంకట్ కొండల్లో పుడుతుంది. ఇది భ్రంశం కారణంగా అంటే ఏర్పడిన పగులు లోయలో పశ్చిమం వైపుగా ప్రవహిస్తుంది. ఇది ఎక్కడ ప్రవహిస్తుంది? పశ్చిమం వైపుగా ప్రవహిస్తుంది అని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. అది ఎలాగంటే భ్రంశం కారణంగా ఏర్పడిన పగులు లోయలో పశ్చిమ వైపుకు ప్రవహిస్తుంది. నర్మదా నది పరిరక్షణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నమామి దేవి నర్మదా అనే పథకం ద్వారా చేపట్టిందనమాట. నర్మదా నది ఉపనదులు చాలా చిన్నవి. నర్మదా నది పరివాహక ప్రాంతాలు మధ్యప్రదేశ్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు. తర్వాత తపతీ నది పరివాహక ప్రాంతం. తపతీ నది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణుల్లో ఉద్భవించింది. తపతీ నది ఎక్కడ ఉద్భవించింది? బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణుల్లో ఉద్భవించింది. దీని నదీ పరివాహక ప్రాంతాలు మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు. తర్వాత వచ్చేసి గోదావరి నది పరివాహక ప్రాంతం. గోదావరి అతిపెద్ద ద్వీపకల్ప నది. గంగా నది, సింధు నది గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం. సింధు నది ఏంటంటే ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో సింధు నది అని చెప్పాలి. తర్వాత గోదావరి నది. గోదావరి ఏంటంటే ద్వీపకల్పంలో అతి పెద్ద నది ఏంటి అంటే గోదావరి నది. ద్వీపకల్పం అని ఇస్తే మాత్రం గోదావరి నది. కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూసి జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానుల నుంచి ఉద్భవిస్తుంది. ఇది గోదావరి నది ఎక్కడ ఉద్భవిస్తుంది? మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానుల నుంచి ఉద్భవిస్తుంది. దీని పొడవు దాదాపు 1500 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదీ పరివాహక ప్రాంతం 50% ప్రాంతం మహారాష్ట్రలోను, మిగిలిన శాతం మధ్యప్రదేశ్, ఒడిస్సా మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు కలిగి ఉందన్నమాట. గోదావరిలో పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీరా, వెన్గంగా మరియు పెన్గంగా అనే ఉపనదులు కలుస్తాయి. గోదావరిలో కలిసే ఉపనదుల పేర్లు ఏంటంటే పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజీరా, వెన్గంగా మరియు పెన్గంగా అనే ఉపనదులు. గోదావరిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. దక్షిణ గంగా అని పిలవడానికి గల కారణం ఏంటంటే దాని పొడవు మరియు అది ఆవిర్భవించిన విశాలమైన ప్రాంతం కారణంగా దానిని గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. మహానది పరివాహక ప్రాంతం. ఛత్తీస్గఢ్లోని ఉన్నత భూముల్లో ఉద్భవిస్తుంది. ఛత్తీస్గఢ్లోని ఉన్నత భూముల్లో ఉద్భవించే నది ఏంటి అంటే మహానది. ఇది ఒడిస్సా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని యొక్క పొడవు దాదాపు 860 కిలోమీటర్లు. నదీ పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు ఒడిస్సాలు పంచుకుంటున్నాయి. మహానది యొక్క పరివాహక ప్రాంతాల్ని ఈ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి.
కృష్ణానది పరివాహక ప్రాంతం. మహాబలేశ్వర సమీపంలో ఒక నీటి బుగ్గ నుంచి పుట్టిన కృష్ణానది దాదాపు 1400 కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళాఖాతంకి చేరుకుంటుంది. ఒక నీటి బుగ్గ నుంచి ఏర్పడిన నది ఏంటి అంటే కృష్ణానది. దీని యొక్క పొడవు ఏంటంటే 1400 కిలోమీటర్లు. కృష్ణా ఉపనదులు తుంగభద్ర, కోయన, ఘటప్రభ, మూసి మరియు భీమా నదులు కృష్ణానది యొక్క ఉపనదులుగా చెప్పొచ్చు. నదీ పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లు పంచుకుంటున్నాయన్నమాట కృష్ణానది పరివాహక ప్రాంతాలని. తర్వాత నెక్స్ట్ కావేరీ నది పరివాహక ప్రాంతం. కావేరీ నది పరివాహక ప్రాంతం వచ్చేసి కావేరీ నది పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి శ్రేణులలో పుడుతుంది. ఇది తమిళనాడులోని కడలూరుకు దక్షిణాన బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం యొక్క పొడవు 760 కిలోమీటర్లు. ఈ కావేరీ నది యొక్క ఉపనదులు చూసినట్లయితే అమరావతి, భవానీ, హేమావతి, కబిని. కావేరీ నది పరివాహక ప్రాంతం కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు కావేరీ నది యొక్క పరివాహక ప్రాంతాలుగా చెప్పొచ్చు. భారత్లోని కావేరీ నది 2 అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది. దానిని రెండవ అతిపెద్ద జలపాతం. భారతదేశంలో కావేరీ నది అనేది రెండవ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది. దాని పేరు ఏంటంటే శివ సముద్రం. భారతదేశంలోని అతిపెద్ద జలపాతం ఏంటంటే కుంచికల్ జలపాతం. రెండవ జలపాతం అంటే శివ సముద్రం. అతిపెద్ద మొదటి జలపాతం ఏంటంటే కుంచికల్ జలపాతం. మన భారతదేశంలో ప్రపంచ ఉపరితలంలో 71% నీరు ఆవరించి ఉంది. అందులో 97% ఉప్పు నీరుతో కలిగి ఉంది. అలాగే 3% మంచినీటిలో మాత్రం ఆ 3%లో కూడా మూడింతల నీరు అనేది మంచు రూపంలోనే ఉందన్నమాట. ఇక్కడి దాకా నదుల గురించి తెలుసుకున్నాం. తర్వాత సరస్సులు. కాస్పియన్, మృత మరియు ఆరల్ సముద్రాల వంటి పెద్ద విస్తీర్ణంలో ఉన్న సరస్సులను కూడా సముద్రాలు అని అంటారు. వక్రతలు కలిగిన ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహించినప్పుడు నదీ చంద్రికలు ఏర్పరుస్తుంది. నదీ చంద్రికలు ఎప్పుడు ఏర్పరుస్తుంది అంటే వక్రతలు కలిగిన ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహించినప్పుడు ఏర్పడేది ఏంటంటే నదీ చంద్రికలు. నదీ చంద్రికలు తర్వాత ఆక్స్ బౌ సరస్సుగా అభివృద్ధి చెందుతాయి. తీర ప్రాంతాలలో గల ఇసుక మేటలు లాగూన్లను ఏర్పరుస్తాయి. తీర ప్రాంతాల్లో గల ఇసుక మేటలు వేటిని ఏర్పరుస్తాయి? లాగూన్లను ఏర్పరుస్తాయి. ఈ లాగూన్లకు ఉదాహరణ లాగూన్లను ఏర్పరిచే సరస్సులు ఏంటంటే చిలకా సరస్సు, పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు, సాంబార్ సరస్సు. ఇది అంతఃస్థలీయ పరివాహక ప్రాంతంలో ఉంటుంది. ఏంటి? సాంబార్ సరస్సు. ఈ సాంబార్ సరస్సు ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. ఇది ఉప్పు నీటి సరస్సు. భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు జమ్మూ కాశ్మీర్లోని ఉలర్ సరస్సు. ఇది కూడా ఇంపార్టెంట్. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్లోని ఉలర్ సరస్సు. దాల్ సరస్సు, భీమ్తాల్, నైనిటాల్, కోల్తక్ మరియు బరాపాని ముఖ్యమైన మంచినీటి సరస్సులుగా చెప్పవచ్చు. వీటిలో పెద్ద మంచినీటి సరస్సు ఏంటంటే ఉలర్ సరస్సు. అది ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. తర్వాత జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక NRCP 1985లో గంగా కార్యాచరణ ప్రణాళిక GAP అనేది ప్రారంభించడంతో నదులు శుద్ధి కార్యక్రమం ప్రారంభించారు. నదులను శుద్ధి చేయడానికి ప్రారంభించిన పథకం ఏంటంటే జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక. అది ఎప్పుడు ప్రారంభించారు? 1985లో ప్రారంభించారు. ఆ ప్రణాళిక పేరు ఏంటంటే గంగా కార్యాచరణ ప్రణాళిక GAP. గంగా కార్యాచరణ ప్రణాళికలను విస్తరించింది. ఇది ప్రారంభించిన సంవత్సరం అంటే 1985, విస్తరించిన సంవత్సరం అంటే 1995 సంవత్సరం. ఇక్కడితో ఈ చాప్టర్ అనేది అన్ని పాయింట్ టు పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. దాని తర్వాత ఆ చాప్టర్లోని కింద ఉన్న అభ్యాసం గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇవి అభ్యాసం బిట్స్ అన్నమాట. కింది వాటిలో ఉలర్ సరస్సు గల రాష్ట్రం. ఉలర్ సరస్సు ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్. నర్మదా నది జన్మస్థలం. నర్మదా నది అనేది ఎక్కడ పుడుతుంది అంటే మధ్యప్రదేశ్లోని అమర్ కంకట్లో నర్మదా నది అనేది పుడుతుంది. కింది వాటిలో ఉప్పు నీటి సరస్సు ఏంటి? సాంబార్, ఉలర్, దాల్, గోవింద సాగర్. ఇది వచ్చేసి సాంబార్ సరస్సు. సాంబార్ సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు. ఇది సాంబార్ సరస్సు ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత పొడవైన నది గోదావరి నది. ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏంటంటే గోదావరి నది. కింద వాటిలో ఏ నది పగులు లోయ గుండా ప్రయాణిస్తుంది? ఈ కింది వాటిలో ఇచ్చిన వాటిలో ఏ నదులు
పగులు లోయ గుండా ప్రయాణిస్తుంది అని అడిగారు. 1 మహానది, నర్మదా, తపతి, తుంగభద్ర, కృష్ణ. ఆన్సర్ ఏంటి? నర్మదా మరియు తపతి నదులు, ఈ 2 నదులు పగులు లోయ గుండా ప్రయాణిస్తాయి. జల విభాజక క్షేత్రం అంటే ఏంటంటే ఒక నది లేదా ఒక నదీ వ్యవస్థకు నీటిని సేకరించే ఒక భూభాగం. ఈ భూభాగాన్ని ఏమంటారు? జల విభాజక క్షేత్రం. భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం గంగా నది. మన భారతదేశంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏందిరా అంటే గంగా నది. సింధు మరియు గంగా నదుల యొక్క జన్మస్థలాలు. సింధు యొక్క జన్మస్థలం ఏంటి? టిబెట్లోని మానస సరోవరంలో సమీపంలో సింధు నది అనేది పుడుతుంది. అలాగే గంగా నది ఎక్కడ పుడుతుంది? ఉత్తరాఖండ్లోని గంగోత్రి హిమనీ నదం వద్ద గంగా నది అనేది పుడుతుంది. గంగా నది ఏర్పడడానికి దోహదపడే 2 ప్రవాహాలు ఏంటి అంటే అలకనంద, భగీరథ. గంగా నది ఏర్పడడానికి దోహదం చేసే 2 ప్రవాహాలు అని అడిగితే అలకనంద, భగీరథ. బ్రహ్మపుత్ర నది దాని టిబెటన్ భాగంలో తక్కువ ఒండ్రు మట్టిని కలిగి ఉండడానికి గల కారణం ఏంటి? ఈ బ్రహ్మపుత్ర నది అనేది దాని టిబెటన్ భాగంలో తక్కువ ఒండ్రు మట్టిని కలిగి ఉండడానికి గల కారణం ఏంటి అని అడిగితే ఆ ప్రాంతం చల్లని మరియు పొడి వాతావరణం కలిగి ఉండడం వల్ల తక్కువ ఒండ్రు మట్టిని కలిగి ఉంటుంది. ఏంటి? బ్రహ్మపుత్ర నది. నర్మదా మరియు తపతి నదులు ద్రోణి గుండా ప్రవహించే 2 ద్వీపకల్ప నదులు. ఈ ద్రోణి గుండా ప్రవహించే 2 నదులు ఏంటి అంటే నర్మదా, తపతి. ఇక్కడితో ఈ చాప్టర్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత వీడియోలో నెక్స్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.